క్రాఫ్ట్ టీచర్ల ధృవీకరణ పత్రాల పరిశీలన నిలిపివేత. సంక్షేమ గురుకులాలలో ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించే క్రాఫ్ట్ టీచర్ల ధృవీకరణ పత్రాల పరిశీలనను హైకోర్టు ఆదేశాల మేరకు నిలిపివేస్తున్నట్లు గురుకులాల నియామక బోర్డు చైర్మన్ సైదులు తెలిపారు. మ్యూజిక్ టీచర్లకు యథావిధిగా 27 నుంచి 29 వరకు సంక్షేమ భవనంలో పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. జేఈఈ మెయిన్కు 12,80,000 దరఖాస్తులు. కొత్తగా జగిత్యాలలో పరీక్షా కేంద్రం. జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు ఈ నెల 22వ తేదీతో ముగియగా పేపర్ 1, 2లకు కలిపి దేశవ్యాప్తంగా దాదాపు 12,80,000 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. గత ఏడాది జనవరి పేపర్ 1కు 12,21,000, పేపర్ 2కు 74,000, మొత్తం 12,95,000 మంది దరఖాస్తు చేశారు. జాతీయ పరీక్షా నిర్వహణ సంస్థ విధించిన నిబంధనల కారణంగా ఈసారి తొలుత దరఖాస్తుల సంఖ్య నెమ్మదించినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే స్వల్ప తగ్గుదలే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1,50,000 మంది పోటీ పడనున్నారు. ఏపీలో 7 కేంద్రాల తగ్గుదల. జేఈఈ మెయిన్కు ఇప్పటి వరకు హైదరాబాద్తో పాటు కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, సిద్దిపేట, కొత్తగూడెం పరీక్షా కేంద్రాలున్నాయి. ఈసారి కొత్తగా జగిత్యాలలో పరీక్ష నిర్వహించనున్నారు. ఏపీలో గత ఏడాది 29 చోట్ల పరీక్షలు జరిపిన ఎన్టీఏ విద్యార్థుల నుంచి డిమాండ్ లేకపోవడంతో ఈసారి 22 పట్టణాలు, నగరాలను మాత్రమే పేర్కొంది.